ఒక అడవిలో సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి అదే రాజు. దానికి జింక మాంసం అంటే బాగా ఇష్టం. ఆకలి వేస్తే జింకల గుంపు మీద దాడి చేసి తినేసేది. దాంతో ఆ అడవిలో జింకలు బాగా తగ్గిపోయాయి. ఒకరోజు జింకలన్నీ ఒక దగ్గర చేరి, పరిస్థితి ఇలాగే కొనసాగితే మన జాతి నశించిపోతుంది. మృగరాజు మనపైన దాడి చేసి ఎక్కువ సంఖ్యలో గాయపరిచి చంపే బదులు మనమే రోజుకొకరు చొప్పున ఆహారంగా వస్తామని చెప్పండి అని తమ నాయకుడితో చెప్పాయి. జింకల నాయకుడు సింహం దగ్గరకు వెళ్ళి ఒప్పందం గురించి చెప్పి ఒప్పించాడు. అందుకు సింహం సరే అని చెప్పింది. అప్పట్నుంచి రోజుకో జింక మృగానికి ఆహారంగా వెళ్ళేది. ఒకరోజు ఒక తల్లి జింక వంతు వచ్చింది. అయితే తన పిల్లలింకా చిన్నవని, వాటికి మరికొద్ది రోజులు తన అవసరం ఉందని తమ నాయకుడికి చెప్పింది జింక. దాంతో జింకల నాయకుడు మృగరాజు దగ్గరకు వెళ్ళాడు. అతడిని చూసి సింహం ఏమిటి ఈరోజు ఇంకా ఆహారం పంపలేదు అని అడిగింది. సింహం తానే ఆహారంగా వచ్చానంటూ జరిగిందంతా చెప్పాడు జింకల నాయకుడు. ఆ మాటలకు మృగరాజు ఆశ్చర్యపోయి, ఓ తల్లి, ప్రాణం కాపాడేందుకు నీ ప్రాణం ఇవ్వడానికి సిద్ధమయ్యావంటే నువ్వు చాలా గొప్పవాడివి. ఒక జాతికి నాయకుడివి. నువ్వే అంత గొప్ప నిర్ణయం తీసుకుంటే ఈ అడవికి రాజును నేనెంత పెద్ద మనసుతో ఆలోచించాలి. నువ్వు తిరిగి నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. ఇకపై ఎవరిని నాకు ఆహారంగా పంపవలసిన పని లేదు. మీరంతా సంతోషంగా జీవించండి అని చెప్పి జింకల నాయకుణ్ణి అక్కడి నుంచి పంపేసింది సింహం. జింకల నాయకుడు మృగరాజుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి తన గుంపు దగ్గరకు వెళ్ళిపోయాడు. జరిగిందంతా జింకలకు చెప్పాడు. జింకలు ఎంతో సంతోషపడ్డాయి.